నాది ఒకటే సిద్ధాంతం. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. నేను ఒక్కడనే పుట్టాను, ఒక్కడనే పోతాను. నా పాపం నాది, నా పుణ్యం నాది. ఎవరి స్వేచ్ఛకి స్వాతంత్రానికి నేను అడ్డుపడను. నా స్వేచ్ఛకి, నా స్వాతంత్రానికి, నా ఆనందానికి అడ్డుపడితే ఎవరినైనా క్షమించను, వాళ్ళ నుంచి దూరంగా పారిపోతాను. నేను ఎక్కువ సమయం 24 గంటలు 23 గంటలు ఒంటరిగానే గడుపుతాను. అది శ్మశానంలో ఎక్కువ ఉంటాను, నేను ధ్యానం చేసుకుంటూ. అలానే నా బాధ్యతల్ని విస్మరించను. నా భార్యలకి, బిడ్డలకి ఏ లోటు లేకుండా, ఇంట్లోంచి బయట రాకుండా ఎంత కష్టమైనా చేస్తాను. ప్రకృతితో మమేకమై ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా జీవితాన్ని గడపడం నాకు ఇష్టం. అందుకే నా ఇంటి చుట్టూ అన్ని చెట్లు, ఒక బాదం చెట్టు కేవలం ఉడతలకి వదిలిపెట్టేసాను, బాదం కాయల్ని.